హలో, గుడ్ మార్నింగ్. అండ్ ఇది ఆకుకూర మీకు తెలిసే ఉంటుంది. ఆకుకూర తినమని డాక్టర్స్ చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ఆకుకూర తినడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి పోతాయి. సో ఆకుకూరని కడగడం అనేది చాలా కష్టం మనకి. సో ఆకుకూరని ఎలా కడగాలో నేను చెప్తాను. ఇలా ఉన్న ఆకుకి అక్కడక్కడ ఇక్కడ పుచ్చాకులు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇది చాలా ఫ్రెష్గా ఉంది. తీసుకున్న తర్వాత ఇలా ఇలా మువ్వలు కూడా ఉంటాయన్నమాట. ఆకుకి పువ్వులు అవి తీసేసి ఇలాగే ఉంచి ఈ కార్నర్లో పట్టుకొని జాడించినట్టు 2-3 సార్లు కడిగేస్తే ఒక 2 నిమిషాలకి మొత్తం ఒకసారి నానబెట్టి కడిగేసామనుకోండి, మా ఇసుక అయితే పోతుంది. ఇసుకలో వేస్తారు కాబట్టి ఇసుక ఎక్కువ వస్తుంది కాబట్టి ఇసుక పోతుంది. తర్వాత ఇంకొకటి మనం చుక్కకూర ఉంటుంది కదా, ఈ చుక్కకూరలో పీసు పదార్థం అనేది ఉండదన్నమాట. అంటే బోన్లెస్ లాగా ఉంటుంది. అంటే దాన్ని బోన్ ఏమి ఉండదు దానికి. దాన్ని వేయగానే ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. దాన్ని మళ్ళీ తుంచాల్సిన అవసరం కూడా లేదు కడిగిన తర్వాత. ఈజీ ప్రాసెస్. సో లెట్స్ బిగిన్ ఆన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.